ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చక్కటి కథ తెలుసుకుందాం. ఈ కథ పేరు పంచభూతాలు. భూతాలు అంటే భూతాలు దెయ్యాలు కాదు రోయ్. పంచభూతాలు అని అంటే మనం జీవించడానికి అవసరమైన ఆధారాలు. అవేంటో చెప్తాం. బ్రహ్మదేవుడు పంచభూతాలని పిలిచి ఒక్కో వరం కోరుకోమన్నాడు. ఒకరోజు ముందుగా ఆకాశం వచ్చింది. పంచభూతాల్లో ఒకటిది. నేను అందరికంటే ఎత్తుగా ఉండాలని కోరుకుంది. ఎవ్వరికి అందనంత ఎత్తులో బ్రహ్మదేవుడు దాన్ని నిలబెట్టాడు. బ్రహ్మదేవుడు తర్వాత సూర్యుడు ఇంకొక పంచభూతాల్లో మరొకటి అన్నమాట. ఇది ఆకాశం మీద తిరుగాడే వరాన్ని నాకు ఇవ్వు దేవుడా అని అడిగాడు బ్రహ్మదేవుడిని. అంటే ఓ మెట్టు ఇంకొంచెం మంచి కోరిక అనమాట. అంటే ఆధిపత్యం అంటారు చూసా, అలాంటిదన్నమాట. ఓకే, నీ కోరిక నేను తీరుస్తాను అని చెప్పన్నాడు బ్రహ్మదేవుడు. అప్పటి నుంచి సూర్యుడు ఆకాశంలో తూర్పు నుంచి పడమరకి, పడమర నుంచి తూర్పుకి అన్ని దిక్కులా ప్రకాశిస్తూ తిరుగుతానే ఉన్నాడు. తరువాత జలం ముందుకు వచ్చింది. నీరు, వాటర్ వచ్చి ఈ ఆకాశము సూర్యుడు వీళ్ళిద్దరి మీద ఆధిపత్యం చేసే వరం కోరుకుంది. ఓకే అన్నాడు బ్రహ్మదేవుడు. ఇంకా అప్పుడు అప్పటికి ఇప్పటికి మేఘాల రూపంలో ఈ నీరు ఆకాశం మీద పెత్తనం చేస్తూ అప్పుడప్పుడు సూర్యుడికి అడ్డం పడుతూ కప్పేస్తూ దాని ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఓకే, 3 అయిపోయాయి కదా. 4వది వాయువు. ఇది నేను మాత్రం ఎందుకు తగ్గాలి అనుకుందో ఏంటో, ఈ పై ముగ్గురిని జయించే శక్తి నాకు కావాలి అని బ్రహ్మదేవుణ్ణి వరం అడిగింది. ఓకే అన్నాడు బ్రహ్మదేవుడు. సరేనని దానికి కావలసిన వరం దానికి ఇచ్చాడు. అప్పటి నుంచి పెనుగాలులు వీచినప్పుడల్లా మేఘాలు పటాపంచలైపోయేవి, చల్లా చెదురైపోయేవి. సూర్యుడు ఆకాశం ఈ పెనుగాలులు వీయడం వల్ల దుమ్ము ధూళి చెలరేగి కనుమరుగవడం మొదలెట్టాయి. కళ్ళకు కనిపించే అవకాశం లేకుండా పోయిందనమాట. వాటిని కప్పేస్తోందనమాట ఈ వాయువు, గాలి. ఇలా జరిగింది. చిట్ట చివరికి భూదేవి వంతు వచ్చింది. అప్పుడు ఆవిడేమడిగిందంటే, ఈ పై 4 నాకు సేవ చేయాలని అడిగింది బ్రహ్మదేవుడిని. తథాస్తు అన్నాడు బ్రహ్మదేవుడు. అప్పటి నుంచి ఆకాశం భూదేవికి గొడుగు పడుతోంది. వేడి వెలుగు ఇస్తున్నాడు సూర్యుడు. నీరు వర్షం రూపంలో కురిసి భూమి చల్లగా ఉండేటట్లు చేస్తున్నాడు జలం. ఇంకా ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశి అంతటికి ప్రాణవాయువుని అందిస్తూ తన సేవ చేసుకుంటున్నాడు వాయుదేవుడు. ఇదర్రా పంచభూతాలు కదా. ఆకాశం, సూర్యుడు, జలం, వాయువు, భూమి. మనల్ని ఈ పంచభూతాలు కాపాడుతున్నాయి. మరొక మంచి కథతోటి మళ్ళీ కలుద్దాం. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.